Hello friends, welcome to Honey GS classes 27th and 28th March current affairs. First చూస్తే ఇండియన్ పాలిటీ యూసీసీ ఉమ్మడి పౌర స్మృతి అమలు కోసము కమిటీ నియమిస్తామని చెప్పేసి ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వము అనౌన్స్ చేయడం జరిగింది. సో యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌర స్మృతి నియమించే అధికారము అమలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందా? ఉంటే రాజ్యాంగంలో ఏముంది, సుప్రీంకోర్టు ఏముందని చెప్పేసి మనం డిస్కస్ చేయాల్సి ఉంటది. ఈ గ్రూప్ 1 మెయిన్స్ రాస్తే యూసీసీ అనేది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకి ఒక 50 ప్రశ్నలు ఉంటాయి ఇంపార్టెంట్ ఈ పాలిటీలో చూస్తే, 50లో ఇది ఒకటి వెరీ ఇంపార్టెంట్ ప్రశ్న ఈ యూసీసీ అని చెప్పేసి. నల్సార్ యూనివర్సిటీ అనేది వెరీ ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఎల్జిబిటి కోసం ఒక హాస్టల్ ని రూపొందించింది. ఈ లెస్బియన్స్, గేస్, బైసెక్సువల్ అండ్ ట్రాన్స్జెండర్స్ కోసం వెరీ ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఒక హాస్టల్ రూపొందించింది. భారత్ భాగ్య విధాత అని చెప్పేసి రెడ్ ఫోర్ట్ లో 10 days సెలబ్రేషన్ జరుగుతున్నాయి. అది హిస్టరీ క్వశ్చన్. అది సైన్స్ అండ్ టెక్నాలజీ చూస్తే ట్రెడిషనల్ మెడిసిన్ అని చెప్పేసి ఈ WHO తోని ఈ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ సంస్థ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆ ఒప్పందం ప్రకారం జామ్ నగర్ లో ఈ మెడిసిన్ సెంటర్ ని ఏర్పాటు చేయబోతున్నారు. 21 సైనిక్ స్కూల్స్ కి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆమోదించింది. తెలంగాణకి ఒకటి వచ్చింది, ఏపీకి ఒకటి వచ్చింది. ఎంఆర్ శామ్ అని చెప్పేసి ఒక క్షిపణి, అది మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అని చెప్పేసి ఆ మిసైల్ ని ఎవరు రూపొందించారు, ఎక్కడి నుంచి ప్రయోగించారు, ఉద్దేశం ఏంటి, దాని పరిధి ఏంటి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎర్త్ అవర్ ని ఎప్పుడు కండక్ట్ చేశారు, ఎవరు కండక్ట్ చేస్తున్నారు, ఎందుకు కండక్ట్ చేస్తున్నారు, ఆ థీమ్ ఏంటి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. CSWS ఒక క్షిపణి, ఒక వెపన్, అది ఆ వెపన్ ఎందుకు ఎవరు రూపొందించారు. కార్నర్ షూట్ వెపన్ సిస్టమ్ అని చెప్పేసి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ చూస్తే ఈ జయశంకర్ విదేశాంగ శాఖ మంత్రి మాల్దీవ్స్ అండ్ శ్రీలంక పోయాడు. ఆ శ్రీలంకలో మనకి బిమ్స్టెక్ సమ్మిట్ జరగబోతుంది. ఆ బిమ్స్టెక్ సమ్మిట్ ఏంటి అని చెప్పేసి మనం అధ్యయనం చేయాల్సి ఉంటది. ఇండియా యుఏఈ మధ్య ఇంకొక ఒప్పందం వచ్చింది, FTA ఒప్పందం అని చెప్పేసి, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్పేసి. ఇంకోటి ఈ యుఏఈకి ఇండియాకి మధ్య CEPA ఒప్పందం ఉంది ఆల్రెడీ, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అని చెప్పేసి. ఇప్పుడేమో FTA వచ్చింది. ఈ FTAకు ఆ CEPAకి మధ్య తేడా ఏంటి, ఆ సంబంధం ఏంటి అని చెప్పేసి మనం డిస్కస్ చేయాలి. స్పోర్ట్స్ చూస్తే స్విస్ ఓపెన్ 2022 ని మన ఫేమస్ PV సింధు గెలుచుకుంది. FIFA వరల్డ్ కప్ 2022 పోటీలు ఖతార్ లో జరగబోతున్నాయి. దానికి పార్ట్నర్షిప్ గా ఒక ఇండియా సంస్థ ఉంది, వెరీ ఫస్ట్ టైం. ఒక ఫుట్బాల్ కి ఇండియా సంస్థ అనేది వెరీ ఫస్ట్ టైం. ఆ సంస్థ నేమ్ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటది. పర్సన్స్ ఇన్ న్యూస్ చూస్తే 3 మహిళలు మనకి ఫేమస్ ఉన్నారు, రీతు ఖండూరి, ప్యాంగన్ కోన్యాక్, గుమాకి హజీబ్ అని చెప్పేసి. ఇంకొక మగ మనిషి ఉన్నాడు, ఎన్రిక్ మోరా అని చెప్పేసి, ఒక యూరోపియన్ వ్యక్తి. ఈ ఇరాన్ న్యూక్లియర్ డీల్ లో అతను మధ్యవర్తిగా ఉన్నాడు. బుక్స్ చూస్తే మనకి మోడీ ఇన్ అని చెప్పేసి, మొన్న మోడీ గెట్ 20, ఇవాళ మోడీ ఇన్, రేపు ఇంకేదో బుక్ వస్తుంది, అది మనం గుర్తుపెట్టుకోవాలి. పునాస ఒక పత్రిక, అది తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రింట్ చేస్తుంది మహిళల ఆధ్వర్యంలో. తెలంగాణ అంశాలు ఎక్కువే ఉన్నాయి. కరీంనగర్ కేబుల్ బ్రిడ్జికి అవార్డు వచ్చింది. ముక్రా గ్రామ పంచాయతీ ఇచ్చోడా ఉంటది, ఈ ODF ప్లస్ సిటీగా జీపీగా ఎంపికైంది. ఈ 10 NQAS అని చెప్పేసి, అంటే నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్ అని చెప్పేసి, ఏవైతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉంటాయో ఆ క్వాలిటీ అష్యూరెన్స్ ఉంటే దానికి ఆమోదిస్తుంది ఈ ఇండియా మెడికల్ అసోసియేషన్ అని చెప్పేసి. అటువంటి తెలంగాణలో 10 ఎంపికైనాయి. సో ఇంతకుముందు 115 ఉన్నాయి, కొత్తగా 10 వచ్చినాయి, మొత్తం 125 నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. ఈ సమర్థ స్కీమ్ అనేది ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీలో యువతకి ట్రైనింగ్ ఇస్తుందండి. అది సెంట్రల్ స్కీము. తెలంగాణ నుంచి దుబ్బాక ఎన్నికైంది, సిద్దిపేట దుబ్బాక ఎన్నికైంది. మనకి ఈ సెంట్రల్ స్కీమ్స్ కి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏదైనా స్టేట్స్ నుంచి ఒక ప్లేస్ ఎంపికైతే మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటది. నెక్స్ట్ వస్తే బాన్సీలాల్ పేట అని చెప్పేసి, ఈ బాన్సీలాల్ పేట మెట్ల బావి అనేది వార్తల్లో ఉంది. మన్ కీ బాత్ లో నరేంద్ర మోడీ దాన్ని మెన్షన్ చేయడము జరిగింది. సో ఫస్ట్ చూస్తే మనకి యూసీసీ అండి. సో యూసీసీ అంటే యూనిఫామ్ సివిల్ కోడ్. సో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌర స్మృతి అని. ఉమ్మడి పౌర చట్టము లేదా స్మృతి
మనకి ఈ ఇండియన్ పాలిటీ చూస్తే గ్రూప్ 1 మెయిన్స్ లో, సో గ్రూప్ 1 మెయిన్స్ అనగానే ఏంటంటే ఈ గ్రూప్ 2 ఎస్ఐ వాళ్ళు ఇవన్నీ వదిలేయద్దు. రైట్, 50 క్వశ్చన్స్ ఉంటాయండి. మనకు మెయిన్ గా ఇండియన్ పాలిటీ చదివితే ఒక 50 క్వశ్చన్స్ ఉంటాయి. నాకు తెలిసి అయితే 50 ఉన్నాయి. సరే 50 ఉన్నాయి. ఈ 50 క్వశ్చన్లలో ఉమ్మడి పౌర స్మృతి అనేది వెరీ డిబేటబుల్ ఇష్యూ. రిజర్వేషన్లు ఒకటి, ఆస్తి హక్కు ఒకటి, విద్యా హక్కు చట్టము ఒకటి, ఇంకోటి ఆర్టికల్ 19 ఒకటి, తర్వాత ఈ ఆర్టికల్ 25 లౌకికవాదం అని చెప్పేసి ఒకటి, ఈ మైనారిటీ పదం అని చెప్పేసి ఒకటి, నెక్స్ట్ ఈ డిపిఎస్పిలో ఆర్టికల్ ఈ 44 ఆర్టికల్, ఇది ఆర్టికల్ 44 ఒకటి, రాష్ట్రపతి అధికారాలు, మంత్రిమండలి పాత్ర, రాష్ట్రపతి అత్యవసర అధికారాలు, ఈ రాజ్యసభ ప్రత్యేక అధికారాలు, తర్వాత లోక్సభ స్పీకర్ యొక్క రోల్ ఏంటి అని చెప్పేసి, కీ రోల్ ఉంటుంది అతనిది, కాంట్రవర్సీ రోల్ ఏంటి అని చెప్పేసి, స్థానిక సంస్థల అభివృద్ధి మీద, తర్వాత ఈ కాగు పనితీరు మీద, నెక్స్ట్ ఎన్నికల సంఘం సంస్కరణల మీద. ఇవన్నీ మనకి ఎప్పుడు ఫేమస్ క్వశ్చన్స్ గ్రూప్ 1 మెయిన్స్ లో. సో వీటి మీద మనం ఆన్సర్స్ రాసి పెట్టుకోవాలి, చదువుతూనే ఉండాలి. సో అందులో ఫేమస్ ఒకటి ఉమ్మడి పౌర స్మృతి. మనకి వార్తల్లో ఉంది కాబట్టి దాదాపు ప్రశ్న రావచ్చు గ్రూప్ 1 మెయిన్స్, సివిల్స్ మెయిన్స్ కూడా. రైట్, ఎందుకు వార్తల్లో ఉంది అంటే ఇది ఉత్తరాఖండ్ ప్రభుత్వం అనేది, సో ఉత్తరాఖండ్ ప్రభుత్వం అనేది ఈ యూసీసీ అమలు కోసము కమిటీ వేస్తామని చెప్పేసి ఫస్ట్ క్యాబినెట్ అనేది నిర్ణయించింది. మొన్ననే ప్రభుత్వం ఏర్పడింది, పుష్కర్ సింగ్ ధామి ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి అయిపోయినారు. మొత్తం మీద ముఖ్యమంత్రి అయినాక ఫస్ట్ నిర్ణయమే యూసీసీ అమలు కోసం కమిటీ నియమిస్తున్నాము. హై పవర్ కమిటీ, ఉత్త కమిటీ కాదు, హై పవర్ కమిటీ అని చెప్పేసి. కమిటీ పేరు ఏంటి అని చెప్పేసి మనం సెర్చ్ చేసినాం, బట్ మనకైతే అందుబాటులో లేదు. మన స్టేట్ న్యూస్ కాదు, సో మనకి అందుబాటులో లేదు. నేను ట్రై చేస్తాం మొత్తం మీద. కమిటీ పేరు చూడాలి కంపల్సరీ. రైట్, ఇప్పుడు ఏంటి మనకంటే ఈ యూసీసీ ఫస్ట్ రాజ్యాంగంలో ఎక్కడ ఉంది, ఇది ఫస్ట్ మనకి, ఇది కరెంట్ అఫైర్స్ అయిపోయిందండి. ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం అనేది యూసీసీ అమలు కోసము కమిటీ నియమించింది, అది కరెంట్ అఫైర్స్. మనం ఏం అధ్యయనం చేయాలి అంటే, సో రాజ్యాంగంలో యూసీసీ మెన్షన్ చేసిందా? అసలు రాజ్యాంగంలో ఏడ ఉంది? ఒకటి ఉన్నది. సరే, రాష్ట్ర ప్రభుత్వానికి, సో రాష్ట్ర ప్రభుత్వానికి యూసీసీ అమలు చేసే అధికారం అసలు ఉందా? సో యూసీసీ అమలు అధికారం ఉన్నదా? ఉంటే ఎట్లా ఉన్నది? నెక్స్ట్, సుప్రీంకోర్టు ఏమన్నది ఈ యూసీసీ మీద? లా కమిషన్ ఏమన్నది? సో లా కమిషన్ యొక్క నిర్ణయం మనకి అవసరమే, మనకు అది నేర్చుకోవాలి. సో నెక్స్ట్ అనుకూలతలు అండ్ ప్రతికూలతలు ఏంటి అని చెప్పేసి, ఇది మనము రెగ్యులర్ క్లాసులో చెప్పుదాము, చాలా ఎక్కువ ఉంటుంది. ఏది ఫేవరిజము, ఏది మనము యాంటీ అని చెప్పేసి. సో మనం వీటిని అధ్యయనం చేయాలి కరెంట్ అఫైర్స్ దృష్ట్యా, జిఎస్ దృష్ట్యా వస్తే ఇట్లా. ఫస్ట్ మన రాజ్యాంగంలో ఏడా ఉంది అంటే, సో ఫస్ట్ యూసీసీ అంటే ఏంటి అసలు? ఫస్ట్ ఇది మనం యూసీసీ అంటే ఏంటి? సో యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే సివిల్ అంటే పౌర చట్టాలు ఏవైతే ఉన్నాయో, సివిల్ లాస్ లో యూనిఫామిటీ ఉండాలి, అందరికీ ఒకే రకమైన లా ఉండాలని చెప్పేసి అది థీమ్ అండి. సో ఫస్ట్ మనకి లా చూస్తే మొత్తం రెండు ఉంటాయి. ఒకటి క్రిమినల్ లా ఉంటుందండి, సో క్రిమినల్ లా అండ్ సివిల్ లా ఉంటుంది. సో వాట్ ఇస్ క్రిమినల్ లా అంటే, మనకి ఈ ఒప్పందం అనేది ఉల్లంఘిస్తే, సో ఒప్పందం ఉన్నది, ఒప్పందం ఉల్లంఘిస్తే సివిల్ లా కిందకి వస్తుంది, సివిల్ క్రైమ్ అవుతుంది. ఒప్పందం లేకుండా ఒక స్టేట్ ని సవాల్ చేస్తే క్రిమినల్ లా అవుతుంది. నేను మర్డర్ చేసిన వ్యక్తి ఉనికిని సవాల్ చేసిన, అది క్రిమినల్ లా. సివిల్ లా అంటే ఏంటి? ఒప్పందం ఉంటుంది, సో ఒకటి పెళ్లి ఒప్పందము, ఆస్తి ఒప్పందము, సో అది ఉల్లంఘిస్తే సివిల్ కేసు అవుతుంది. రైట్, ఇది మామూలుగా మనకి క్రిమినల్ లా, సివిల్ లా అన్నాడు. ఈ మర్డర్ చేస్తే నువ్వు హిందువైనా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా ఒకే రకమైన శిక్ష ఉంటుంది. మతం మారితే శిక్ష అనేది ఉండదు ఇక్కడ. సో మనకి యూనిఫామిటీ ఆల్రెడీ ఉన్నది, యూనిఫామిటీ ఉన్నది అంటే ఏకరూపత్వం ఉన్నది సివిల్ ఈ క్రిమినల్ లాలో. మర్డర్, రేపు,
ఇవన్నీ ఒకే రకమైన లా ఉన్నది, ఎటువంటి మతం అయినప్పటికీ శిక్ష ఒకే రకంగా ఉంటది. సివిల్ లా వస్తే 80% సివిల్ లా కూడా యూనిఫామ్ గానే ఉన్నది. బట్ కొన్ని ఏంటి అంటే మ్యారేజ్ చూస్తే ఇట్ట ఒక దాంట్లో పెళ్లి వేరే ఉంటది, ఇంకో దాంట్లో వేరే ఉంటది. నువ్వు హిందూ అయితే వేరే ఉంటది, ముస్లిం అయితే వేరే ఉంటది, క్రిస్టియన్స్ ఇంకోలాగా ఉంటది. సో మ్యారేజ్ చూస్తే అట్లా ఉన్నది. డైవర్స్ కూడా వేరే ఉంటది. ఈ ముస్లిం అయితే నువ్వు తలాక్ అంటే ఇంకా అయిపోయింది అంతే, రైట్. నెక్స్ట్ అడాప్టేషన్. సో ఈ అడాప్ట్ కూడా మనకి వేరే ఉంటది. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, వారసత్వపు హక్కులు అని చెప్పేసి ఇది వేరే ఉంటది. నెక్స్ట్ మెయింటెనెన్స్ మీన్స్ ఈ మనోవర్తి అని చెప్పేసి పిలుస్తాం. ఈ డైవర్స్ అయినాక ఇచ్చేదాన్ని మనోవర్తి అని చెప్పేసి చెప్తాం. సో మనోవర్తి కూడా వేరే ఉంటది. సో ఇది కూడా మనము మతానికి వేరే ఉంటది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అని చెప్పేసి వేరే ఉంటది. వీటిని మనం ఏమని పిలుస్తామంటే సివిల్ లాతో పాటు స్పెసిఫిక్ గా చెప్పాలి అంటే పర్సనల్ లా అని చెప్పేసి పిలుస్తాం. సో మనకేంటి ఇప్పుడు క్లారిటీ అంటే క్రిమినల్ లాలో యూనిఫామిటీ ఉన్నది, సివిల్ లా కూడా ఆల్మోస్ట్ ఉన్నది, బట్ పర్సనల్ లాలో యూనిఫామిటీ లేదు. సో ఇక్కడ మనం యూనిఫామిటీ తీసుకురావాలి. మతానికి వేరుంది కాబట్టి ఒకే రకమైన లా చేయాలని చెప్పేసి చెప్పేదే యూసీసీ, ఉమ్మడి పౌర స్మృతి అని చెప్పేసి. మనం వెరీ స్పెసిఫిక్ గా చెప్పాలి అంటే పర్సనల్ లా, జనరల్ గా చెప్పాలంటే సివిల్ లాలో యూనిఫామ్ తీసుకురావాలి, రైట్. ఇది యూసీసీ కాన్సెప్ట్ అండి. మరి రాజ్యాంగంలో ఎక్కడ ఉంది అంటే ఆర్టికల్ 44 చెప్తుంది. సో ఆర్టికల్ 44 ఎక్కడ ఉంది మనకి అంటే సో డిపిఎస్పి లో ఉంది. డిపిఎస్పి అంటే ఏంది, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఆదేశిక సూత్రాలు. దేంట్లో స్టేట్ పాలసీ, స్టేట్ మీన్స్ రాజ్యము. రాజ్యం అంటే మెయిన్ గా ఇండియన్ గవర్నమెంట్ అండి. ఆల్మోస్ట్ స్టేట్ గవర్నమెంట్ వస్తుంది, లోకల్ గవర్నమెంట్ కూడా వస్తుంది, బట్ మెయిన్ గా ఇండియన్ స్టేట్ అనుకోండి. ఇక్కడ రాజ్యము పాలసీ నిర్ణయం టైంలో ఈ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో ఈ డిపిఎస్పి అని చెప్పేసి ఉంటాయి కదా, 36 నుంచి 51 వరకు ఉంటాయి. ఈ మనం దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి ఉంటది. ఎవరు, ఒక రాజ్యము, ఒక ప్రభుత్వం అనేది విధాన రూపకల్పనలో ఈ ప్రిన్సిపల్స్ ని కంపల్సరీ తీసుకోవాలని చెప్పేసి ఉంటది. సో అదే డిపిఎస్పి. ఆ డిపిఎస్పి లో ఒక డిపిఎస్పి ఏంటి అంటే 44 ఆర్టికల్. 44 ఆర్టికల్ ఏమని చెప్తుంది అంటే ద స్టేట్ షెల్ ఎండవర్ అంటే స్టేట్ తప్పకుండా చేయాలి, యూసీసీ చేయాలి. ఏమన్నది, సో షెల్ యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ షెల్ తప్పకుండా చేయాలి, ఇన్ ఫ్యూచర్ లో చేయాలని చెప్పేసి ఉంటది. అంటే ఇది రాజ్యాంగంలో ఉంది, 44 ఆర్టికల్ దగ్గర ఉంది, డిపిఎస్పి లో ఉంది. సో డిపిఎస్పి లో ఉంటే ప్రాబ్లం ఏంటి అంటే ఈ డిపిఎస్పి లో ఉన్న వాటికి 37 ఆర్టికల్ ప్రకారం నాన్ జస్టిసియబుల్ అంటే ఏంటి, జస్టిసియబుల్ అంటే న్యాయ సంరక్షణ లేదు, నాట్ లీగల్ బైండింగ్. ఒక అంశం డిపిఎస్పి లో ఉంటే నువ్వు కోర్టుకు పోలేవు, రాజ్యము అమలు చేస్తలేదని చెప్పేసి. సో నాట్ జస్టిసియబుల్, నాట్ లీగల్ బైండింగ్. బట్ కానీ స్టేట్ కంపల్సరీ, గవర్నమెంట్ అనేది కట్టుబడి ఉండాలి, బైండింగ్ అయి ఉండాలి. దేంట్లో ఓ పాలసీని రూపకల్పన చేయంగా కంపల్సరీ ద స్టేట్ షెల్ బైండింగ్, వీటిని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటది. 37 ఆర్టికల్ ప్రకారం రాజ్యము కట్టుబడి ఉండాలి కంపల్సరీ. మనకి ట్రాక్ క్వశ్చన్ వస్తుంది. 37 ఆర్టికల్ ప్రకారము ఆదేశిక సూత్రాల అమలు రాజ్యము పట్టించుకోని అవసరం లేదు, పట్టించుకోవాలంటే కంపల్సరీ పట్టించుకోవాలి తప్పకుండా. షెల్ అనే పదం ఉంది అంటే తప్పకుండా అని అర్థం, కంపల్సరీ చేయాల్సిందే. నాట్ మే, ఇక్కడ షెల్ అని చెప్పిస్తున్నది, బట్ నాన్ జస్టిసియబుల్. ప్రభుత్వం అనేది పట్టించుకోవాలి, సంరక్షణ లేదు న్యాయం పరంగా. అంటే అర్థం ఏంటిదంటే సో మనం కోర్టుకు పోరాదు, కానీ ఎలక్షన్స్ కు గవర్నమెంట్ వస్తుంది. రాజ్యము డిపిఎస్పి అమలు చేయాలనుకో, నేను కోర్టుకు పోను, కానీ ఆ రాజ్యము ఎలక్షన్స్ కి వచ్చినప్పుడు నేను ఓటు వేయను, అది దాని అర్థం గట్లా, రైట్. ఇది 44 ఆర్టికల్ అనేది మనకు రాజ్యాంగంలో అయితే ఉన్నది. నెక్స్ట్ ఏంటి మన ప్రశ్న అంటే ఈ ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం కమిటీ చేసింది కదా, ఆ రాష్ట్ర ప్రభుత్వం అనేది యూసీసీ అమలు కోసం అధికారం ఉన్నదా లేదా అని చెప్పేసి మనం నేర్చుకోవాలన్నమాట. ఇక్కడ
రైట్. అమలు అధికారం ఉన్నదా అంటే ఒకసారి యూసీసీలో ఏమున్నాయి, సో మ్యారేజ్ ఉన్నది, డైవర్స్ ఉన్నది, అడాప్షన్ ఉన్నది, ఇన్హెరిటెన్స్ అండ్ మెయింటెనెన్స్. ఇవన్నీ మనకి అధికారాల విభజన అని చెప్పేసి షెడ్యూల్ 7 ఉంటది. అందులో కేంద్ర జాబితా ఉంటది, రాష్ట్ర జాబితా ఉంటది అండ్ ఉమ్మడి జాబితా. సో సెంట్రల్ లిస్టు, స్టేట్ లిస్టు అండ్ కాన్ఫరెన్స్ లిస్ట్ ఉంటది. చట్టాలు ఎవరు చేస్తారంటే కేంద్రం చేస్తుంది, రాష్ట్రం అంటే రాష్ట్రం చేస్తుంది, ఉమ్మడి అంటే బోత్. సో స్టేట్, సెంట్రల్ అండ్ స్టేట్ చేస్తుంది. సో సెంట్రల్ అండ్ స్టేట్ చేస్తుంది. సో రెండు చేయొచ్చు, బట్ స్టేట్ అనేది సెంట్రల్ కి అగైనెస్ట్ గా చేయొద్దు, చేస్తే సెంట్రల్ గా చెల్లుతుంది అని చెప్పేసి మనకు తెలుసు ఆల్రెడీ, అంతకి అవసరం లేదు. కానీ సో సెంట్రల్ చేయొచ్చు ప్లస్ స్టేట్ చేయొచ్చు. యూసీసీ అనేది 44 ఆర్టికల్లో ఉన్నది కాబట్టి అది డిపిఎస్పి. సో డిపిఎస్పి అనేది, సో ఇక్కడ ఏంటిది, స్టేట్ కూడా చేయొచ్చు చట్టం అనేది. బట్ ఈ గవర్నరు కొన్ని బిల్స్ ని ఆమోదించే సమయంలో రాష్ట్రపతికి పంపాల్సి ఉంటది. అటువంటి బిల్లు డిపిఎస్పి బిల్లు. ఈ నేషనల్ ఇంట్రెస్ట్ ఉన్న, సెంట్రల్ లాకి అగెనిస్ట్ గా ఉన్న డిపిఎస్పి అంశం అయితే ఇట్ట కంపల్సరీ గవర్నర్ 201 ప్రకారం రాష్ట్రపతికి పంపాల్సిందే. ఇప్పుడు ఏంటి, సో రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉన్నది. ఎందుకు ఉన్నది అంటే ఇవన్నీ ఉమ్మడి జాబితా కాబట్టి ఒక పాయింట్. బట్ ఇప్పుడు అసెంబ్లీ ఆమోదించింది, యూసీసీ అమలు చేయాల్సిందే అని ఆమోదించింది. ఆ బిల్ ఏమైతుంది, చట్టం కావాలంటే గవర్నర్కి పోతుంది. అప్పుడు గవర్నర్ ఏం చేయాలంటే వెంటనే ఆమోదం చేయకుండా రాష్ట్రపతి సిఫార్సు చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఏంటిది, అమలు అధికారం ఎస్ ఉన్నది, రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది, గవర్నర్ కు పోయింది. సో గవర్నర్ వెంటనే 201 ప్రకారం రాష్ట్రపతికి పంపాలి. ఎందుకు రాష్ట్రపతికి పంపాలి అంటే అది డిపిఎస్పి అంశం కాబట్టి. సో రాష్ట్రపతి ఏం చేస్తాడు, అయితే ఆమోదిస్తాడు లేదా తిరస్కరణ చేస్తాడు. ఆమోదిస్తే ఓకే, తిరస్కరణ చేస్తే గిట్ట కాదు. బట్ అది డిపిఎస్పి. ఈ 44 ఆర్టికల్ మాత్రం రాజ్యాంగ నిపుణుల ప్రకారము మనకి ఇక్కడ ఈ 44 లో పేర్కొన్న స్టేట్ ఏదైతే ఉందో అది కేవలము ఇండియన్ స్టేట్ అని చెప్పేసి అంటున్నారు. అంటే రాష్ట్రానికి అధికారం లేదు అని కాదు, బట్ ఆ ఫౌండింగ్ ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో, స్టార్టింగ్ అంబేద్కర్ వాళ్ళ యొక్క వ్యూ ఏంటి అంటే ద స్టేట్ షెల్ ఎండ్ ఓవర్ ఇంప్లిమెంట్ యూసీసీ అని అన్నది అంటే ఈ భారత ప్రభుత్వమే ఉంటది. ఇండియా ప్రభుత్వం మొత్తము ఇండియా అంతటికి యూసీసీ అమలు చేయాలని చెప్పేసి ఫౌండింగ్ ఫాదర్స్ యొక్క నిర్ణయం అట. రైట్. టెక్నికల్ గా చూస్తే అధికారం ఉన్నది కంపల్సరీ. మరి అంబేద్కర్ ఎందుకు అప్పుడు చేయలేదంటే మనకి 1947 టైంలో మత ప్రాతిపదికన ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయింది. ఎవరు ఒప్పుకున్నా అది వాస్తవం. మతం ఆధారంగా డివిజన్ జరిగింది. లేకుంటే ఇది ఇండియా అనుకుంటే గీడ పాకిస్తాన్ ఉంటుంది, ఇంకోటి తూర్పు పాకిస్తాన్ అని చెప్పేసి. భౌగోళిక పరంగా పరిపాలన సాధ్యమవుతుందా? అట్లా సాధ్యం కాదు. ఇట్లా పోయి పరిపాలన చేయాలి. సో ఇది ముస్లిం కాబట్టి మెజారిటీ, అది కూడా పాకిస్తాన్ లో కలిసిపోయింది. మతం ఆధారంగా మనం ఇప్పుడే విడిపోయినాము. మళ్ళీ అందరికీ ఒకేలా అంటే ముస్లిమ్స్ అనేది హట్ కావచ్చు, షరియత్ లా ఫాలో అవుతారు. 1937 షరియత్ లా, దాన్ని రద్దు చేసి అందరికి ఒకే చట్టం అంటే మళ్ళీ కష్టం అని చెప్పేసి, సో డియర్ స్టేట్ నువ్వు ఫ్యూచర్ లో చెయ్యి, ఇప్పుడు కష్టం అని చెప్పేసి 44 ఆర్టికల్లో వాళ్ళు పొందుపరిచినారు. సో రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉన్నది, గవర్నర్ రాష్ట్రపతికి పంపాలి. సుప్రీంకోర్టు ఏమన్నది అంటే మనకి ఇక్కడ కేసులు 2 కేసులు ఉన్నాయి. పెద్ద స్టోరీ అది, నేను చిన్నగా చెప్తాను. అంటే మనకి రెగ్యులర్ క్లాస్ అయితే పాలిటీ పెద్ద చెప్పొచ్చు. ఒకటేమో షబానో కేసు 1985, సెకండ్ ఏమో సరల్ ముద్గల్ కేసు. సో సరల్ ముద్గల్ కేసు 1995. ఇయర్స్ మనకు అవసరం లేదు కానీ, సో షబానో కేసు ఏంటి అంటే, సో ఒక ముస్లిం లేడీ 1930s లో పెళ్లి అవుతుంది. సో వాళ్ళ భర్త ఈ అహ్మద్ ఖాన్ అని చెప్పేసి ఈమెకు ఒక 70 ఏళ్ళు వస్తాయి. ఒక ముసలాం అయిపోయిందని చెప్పేసి డైవర్స్ ఇస్తాడు, వేరే పెళ్లి చేసుకుంటాడు. ముసలామే అయింది, చదువుకోలేదు కాబట్టి ఆమెకి వేరే పని రాదు, ఇంకా మనోవర్తి ఇవ్వాలని చెప్పేసి ఆమె కోర్టులో కేసు వేస్తుంది. ట్రయల్ కోర్టు తీర్పు చెప్తుంది. లాస్ట్కు సుప్రీం కోర్టు అయితే ఎస్ మిస్టర్ మహమ్మద్ ఖాన్ నువ్వు మనోవర్తి మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి షబానో కేసులో చెప్తుంది.
అప్పుడు చెప్తూ ఇంకేమంటారంటే సో ముస్లిమ్స్ కిలో డైవర్స్ అనంతరము మనోవర్తి లేదు, హిందువులలో ఉన్నది, ఇదంతా వేరు వేరు ఎందుకు అని చెప్పేసి ఒకేలా అవసరం అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం సుప్రీం కోర్ట్ అనేది షబానో కేసులో యూసీసీ అనేది అమలు చేయాలని చెప్పేసి చెప్పింది. అంటే కోర్టు వ్యూ ఏంటి, యూసీసీకి ఫేవర్ గా ఉంది. సరళ ముద్గ కేసు ఏంటి అంటే ఇదేమో మనోవర్తి కేసు అండి. ఇదేంటి అంటే ఈ వీళ్ళ భర్త హిందువు ఫస్ట్ అయితే, సో ఈమె మళ్ళీ ముస్లాం అయిపోయింది, ఇంకా అతనికి మళ్ళీ ఇంకొక మోసు వచ్చింది ఇంకో అమ్మాయి మీద. సో వెంటనే ఇంకా మత మార్పిడి చేస్తారు అన్నట్టు. ఎందుకు మత మార్పిడి అంటే సో హిందువులో బహుభార్యత్వం లేదు, భార్య బతకుండగా ఇంకో పెళ్లి చేసుకోవాలి డైవర్స్ ఇవ్వకుండా. సో ఈ ఇంకో పెళ్లి కోసము డైవర్స్ చేస్తాడు ఈ ముద్గల్ భర్త. అప్పుడు ఏంటిగా ఈమె కోర్టు కేసు ఎత్తుంది అంట. అప్పుడు మళ్ళీ కోర్టు ఏమంటది, ఈ బహుభార్యత్వం ఒక దాంట్లో ఉన్నది ఒక దాంట్లో లేదు కాబట్టి యూసీసీ అవసరం అని చెప్పేసి ఇంకోసారి తీర్పు చెప్పింది. సో మనకి 2 టైమ్స్ కూడా సుప్రీం కోర్ట్ అనేది యూసీసీకి ఫేవర్ గా ఉంది. రైట్. లా కమిషన్ ఎందుకంటే ఈ చట్టాల అమల్లో లా కమిషన్ యొక్క నిర్ణయం అనేది ప్రభుత్వం తీసుకుంటది. అది లీగల్ బైండింగ్ ఏం కాదు, తీసుకోవాల్సిందే అని ఏం కాదు కానీ తీసుకోవాలి, అది అంతే. అది కస్టమ్స్ అన్నది ఒక సాంప్రదాయం అన్నట్టు అట్లా. సో లా కమిషన్ మనకి 2014 ఎన్నికల సమయంలో ఈ బీజేపీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే దేశంలో యూసీసీ అమలు చేస్తాము అంటే అన్ని మతాలకి ఒకే రకమైన పర్సనల్ లాస్ అమలు చేస్తాం అని చెప్పేసి ఆ మేనిఫెస్టోలో రూపొందిస్తుంది. 2016లో ఈ బిఎస్ చౌహాన్ అని చెప్పేసి లా కమిషన్ ఉంటది. దీనికి లా కమిషన్ కి అధ్యక్షుడు ఎవరంటే బిఎస్ చౌహాన్ రిపోర్ట్ ఇస్తాడు గవర్నమెంట్ కి. ఏమని ఇస్తాడు అంటే ఇండియాలో ఇప్పటికిప్పుడు అయితే యూసీసీ అవసరము లేదు, యూసీసీ అవసరం లేదు, యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది అవసరము లేదని చెప్పేసి రిపోర్ట్ ఇస్తుంది. సో ప్రభుత్వం ఇంకా అది వెనక్కి పెట్టేసింది. రైట్. ఇది మనకి సుప్రీంకోర్టు వ్యూ ఏంటి, లా కమిషన్ ఏంటి, తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది అంటే ఉంది అని చెప్పాలి, బట్ రాష్ట్రపతికి బిల్ అయితే పోతుంది. రాజ్యాంగంలో 44 ఆర్టికల్ ఉన్నది. అనుకూల అంశాలు ఏంటి అంటే అన్ని మతస్థులకి ఒకేలా అమల్లో ఉంటే జాతి ఐక్యత వర్ధిల్లుతుంది. ఒకటి, జెండర్ ఈక్వాలిటీ వస్తుంది. ఒక మతస్థులో ఈ అమ్మాయిలకి తక్కువ ఉంటది అధికారం, ఇంకో మతస్థులో ఎక్కువ ఉంటది. సో యూనిఫామ్ లా వస్తాయి, ఇట్లా జెండర్ ఈక్వాలిటీ కూడా వస్తుంది, లింగ సమానత్వం కూడా వస్తుంది. మనమంతా ఒకే జాతి అనే కాన్సెప్ట్ వస్తుంది. ఇండియా సెక్యులర్ రాజ్యం కాబట్టి దానికి ఇది న్యాయం అవుతుంది. ఇవి అనుకూల అంశాలు కొన్ని. ప్రతికూల అంశాలు ఏంటి అంటే సో విభిన్న మతస్థుల వాళ్ళు ఉన్నారు, సో ఒకేసారి రద్దు చేస్తే ఇంకా ఏమన్నా ఇబ్బంది కావచ్చు. ఈ ముస్లిం వాళ్ళు కానీ ఈ క్రిస్టియన్స్ వాళ్ళని మైనారిటీ వాళ్ళు తమ మతం మీద దాడిగా అనుకోవచ్చు. ఈ యూసీసీ అమలు చేస్తే దాడిగా భావించవచ్చు, మా సంస్కృతి మీద దాడి చేస్తున్నా అని చెప్పేసి అనుకోవచ్చు. అటువంటి ఉన్నాయి. మరి ఏంటి ముందుకు దారి ఏంటి అంటే సో భిన్నత్వంలో ఏకత్వం ఉన్నది ఇండియాలో. విభిన్న మతస్థులు అయినప్పటికీ కలిసిమెలిసి ఉంటున్నారు. ఒకేసారి అన్ని పర్సనల్ లాస్ రద్దు చేయకుండా నెమ్మదిగా ఇప్పుడేంటి ఈ ముస్లిమ్స్ వాళ్ళని చూస్తే ఇట బహుభార్యత్వం అనేది అమల్లో ఉన్నది. సో దాన్ని మనం ఏకపత్నిగా దాన్ని మార్చుదామని చెప్పేసి అంటే ఏది పర్సనల్ లాస్ సంస్కరిస్తూ నెమ్మదిగా దశల వారీగా యూసీసీ అమలు చేయాలని చెప్పేసి మనం రాయాల్సి ఉంటుంది. ఇంకోటి, విభేదాలు ఉన్నంత మాత్రాన వివక్షత కాదు అని చెప్పేసి లా కమిషన్ చెప్పింది. సో విభేద అంటే మతస్థుల మధ్యన విభేదాలు ఉన్నప్పటికీ కూడా వివక్షత అనేది ఉన్నట్టు కాదని చెప్పేసి మనం భావించాలి. సో భిన్నత్వంలో ఏకత్వం అనేది ఇండియాలో ఉన్నది కాబట్టి మళ్ళీ యూసీసీ అవసరం లేదు. సరే ఏమైనా పర్సనల్ లాస్ లో లోపాలు ఉంటే గిట్ట వాటిని సంస్కరణ చేయాలి తప్పించి అన్ని మతస్థుల పర్సనల్ లాస్ రద్దు చేస్తే మనకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి లా కమిషన్ చెప్పింది. సో అదే యూసీసీ గురించి. కమిటీ పేరు మనకు లభ్యమైతే కాలేదు, మీకు తెలిస్తే నాకు చెప్పండి, నేను ఇంకా సెర్చ్ చేద్దాం. రైట్. నెక్స్ట్, నల్సార్ యూనివర్సిటీ అనేది హైదరాబాద్ లో ఉంది అండి. రైట్. లా స్టడీస్ అండ్ రీసెర్చ్ అని చెప్పేసి నేషనల్ అకాడమీ లా స్టడీస్ అండ్ రీసెర్చ్ అని చెప్పేసి ఇది హైదరాబాద్ లో ఉంది. వెరీ ఫస్ట్ టైం ఇండియాలో ఎల్జిబిటి వాళ్ళ కోసము ఒక హాస్టల్ ని కట్టింది. అంటే ఈ నల్సార్ యూనివర్సిటీ యొక్క బిల్డింగ్ లోనే
ఆ 6th ఫ్లోర్ లో ఒక హాస్టల్ లాగా ఇచ్చేసిండ్రు, ఇంకా వాళ్ళు అందులో ఉండొచ్చు అని చెప్పేసి చదువుకోవచ్చు అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం వాళ్ళకు హక్కులను గుర్తించింది ఈ నల్సార్ యూనివర్సిటీ అనేది. రైట్, ఒకసారి చూస్తే మనకి ఇది కరెంట్ అఫైర్స్ అయిపోయిందండి. సో హైదరాబాద్ సంస్థ వెరీ ఫస్ట్ టైం మనకి ఈ జెండర్ న్యూట్రియాలిటీ అని చెప్పేసి పిలుస్తుంది దీన్ని. జెండర్ న్యూట్రియాలిటీ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి నల్సార్ అని చెప్పేసి పిలుస్తాం. మనకి ఎల్జిబిటీ మీద కొన్ని కేసులు ఉన్నాయండి, ఫేమస్ కేసులు. ఎల్జిబిటీ అంటే లెస్బియన్, ఆడ సెక్స్ చేస్తే లెస్బియన్, గే అంటే మగ మగ, బైసెక్సువల్ అంటే ఇంకా ఆడ మగ ఇద్దరు. సో నెక్స్ట్ అంటే టీ అంటే ట్రాన్స్జెండర్స్, లింగం మార్పిడి చేసుకునే వాళ్ళని చెప్పేసి పిలుస్తారు. సో మనకి నవతేజ్ సింగ్ జోహర్, నవతేజ్ సింగ్ జోహర్ ఈ ఫేమస్ కేసు అండి వర్సెస్ యూఎన్ ఆఫ్ ఇండియా. ఇది వార్తల్లో ఉంది కాబట్టి ఆ లింక్డ్ కేసెస్ మనం అధ్యయనం చేయాలి కంపల్సరీ. ఆర్టికల్ 21 లో మనం అధ్యయనం చేసినాం ఆల్రెడీ, చేయకుండా రెగ్యులర్ క్లాసులు చేద్దాం కానీ. రైట్, నవతేజ్ సింగ్ జోహర్ కేసు ఏంటి అంటే ఈ 377 సెక్షన్ అనేది చట్ట విరుద్ధం అని చెప్పేసి, అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి చెప్పింది. సో చట్ట విరుద్ధము, రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి. ఈ సెక్షన్ లో ఏముంటదంటే ఆర్డర్ ఆఫ్ ది నేచర్ అగెనిస్ట్, అంటే నేచర్ కి అగెనిస్ట్ గా సెక్సువల్ ఇంటర్ కోర్స్ లో పాల్గొంటే అది క్రైమ్ అని చెప్పి చెప్తుంది. సో నేచర్ ఏంటి అంటే సెక్స్ అనేది కేవలం రీప్రొడక్షన్ కోసము, పిల్లల కోసం అని చెప్పేసి అది నేచర్. యాంటీ నేచర్ అంటే ఇంకా మిగతా సెక్స్ అన్ని రకాలు, అనల్ సెక్స్, ఓరల్ సెక్స్ అని చెప్పేసి అవేర్నెస్ అందులో. రైట్, ఇది చట్ట విరుద్ధం అని, ఇంకా స్వలింగ సెక్స్ కూడా చెప్పింది. రైట్, ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమన్నా అంటే మెయిన్ గా ఈ సెక్స్ అనేది వాళ్ళ ఓన్ చాయిస్, అది వాళ్ళ బాడీ యొక్క హార్మోన్స్ బట్టి వస్తుంది తప్పించి అది క్రైమ్ కాదని చెప్పేసి చెప్పింది. ఇంకో కేసు నవతేజ్ ఫౌండేషన్, నవతేజ్ సింగ్ జోహార్ కేసు, నాస్ ఫౌండేషన్ కేసు ఇంకోటి. నాస్ ఫౌండేషన్ వర్సెస్ ఢిల్లీ కేసు కూడా 377 క్రైమ్ అని చెప్పేసి చెప్పింది, ఈ క్రైమ్ కాదని చెప్పేసి చెప్పింది. అంటే స్వలింగ సంపర్కుల సెక్స్ అనేది ఇండియాలో సమ్మతం అని చెప్పేసి 2 కేసులలో చెప్పింది. రైట్, ఇంకోటి ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని థర్డ్ జెండర్ గా గుర్తించిన కేసు ఏంటి అని చెప్పి ప్రశ్న వస్తుంది. థర్డ్ జెండర్ అంటే మేల్ అండ్ ఫీమేల్ కాకుండా ఇది ఒక జెండర్ అంటే బీసీ కిందికి వస్తారు వాళ్ళు. నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వర్సెస్ యూఎన్ ఆఫ్ ఇండియా కేసులో వెరీ ఫస్ట్ టైం ఈ ట్రాన్స్జెండర్స్ వాళ్ళని 3వ జెండర్ గా గుర్తించింది. అంటే మన ఈ ప్రొఫార్మా ఉంటది అప్లై చేసేటప్పుడు ఈ జాబ్స్ కోసం కానీ దేనికోసం అన్న, అందులో థర్డ్ కాలం కూడా ఉంటది. రైట్, నెక్స్ట్ భారత భాగ్య విధాత. సో భారత భాగ్య విధాత ఇది మనకి ఈ రెడ్ ఫోర్ట్ ఏదైతే ఉందో, అంటే ఎర్రకోట ఏదైతే ఉందో అక్కడ జరిగే సెలబ్రేషన్స్ పేరు భారత భాగ్య విధాత. ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారండి ఇది. రైట్, ఈ 75 years అమృత ఉత్సవంలో భాగంగా దీన్ని కండక్ట్ చేస్తున్నారు ఈ రెడ్ ఫోర్ట్ ఎర్రకోటలో. మనకి ఎర్రకోట మనకి హిస్టరీ కిందికి వస్తుంది. సో కరెంట్ అఫైర్స్ హిస్టరీలో ఉంటదంటే ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. సో మన రెడ్ ఫోర్ట్ వార్తల్లో ఉంది, ఆ రెడ్ ఫోర్ట్ నిర్మాత ఎవరు ప్రశ్న వస్తుంది. అది కరెంట్ అఫైర్స్ బిట్ట, హిస్టరీ బిట్ట మనం చెప్పలేం కదా. రైట్, ఇది ఎర్రకోటలో ఉన్నది, ఢిల్లీలో ఉంటది. కట్టింది అయితే షాజహాన్ కనీసం కట్టించింది. అయితే దీని ఆర్కిటెక్ట్ ఎవరంటే ఉస్తాద్ మహమ్మద్ లాహర్. ఉస్తాద్ మహమ్మద్ లాహిర్ అని చెప్పేసి దాని యొక్క ఆర్కిటెక్ట్ అండి. సో రెడ్ ఫోర్ట్ అనేది మనకి ఈ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆగస్టు 15th నేషనల్ ఫ్లాగ్ హోస్ట్ చేస్తాడు. ఎందుకు ఇక్కడనే అంటే కారణం ఒకటే అండి. సో ఎర్రకోట బ్రిటిష్ వాళ్ళకి సూచిక అది. సో బ్రిటిష్ వాళ్ళ మీద మన విజయానికి గుర్తుగా ఎర్రకోట మీద ఫస్ట్ టైం నెహ్రూ జాతీయ పతాకాన్ని ఎగరవేశాడు కాబట్టి సో దానికి గుర్తుగా ఎవ్రీ ఇయర్ ఒక సాంప్రదాయంగా దీన్ని ఎగరవేస్తున్నారు. బ్రిటిష్ వాళ్ళ మీద భారత్ విజయానికి గుర్తు రెడ్ ఫోర్ట్, అందుకే అక్కడ చేస్తారు. సో నెక్స్ట్ ఏంటి అంటే ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ. సో గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్, WHO మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఇద్దరు కలిసి దీన్ని రూపొందిస్తున్నారు, స్థాపించారు. WHO ప్లస్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్.
మనకు వార్తల్లో ఆయుష్ ఎక్కడ ఉంది అంటే ఈ ఆర్థరైట్స్ రుమటెడ్ అని చెప్పేసి కీళ్ళ వ్యాధి సంబంధించి అది పరిశోధన చేస్తుంది మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అనేది, రైట్. ఈ సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే ఈ ట్రెడిషనల్ మెడిసిన్ మీద జామ్నగర్ లో, ఇది మనకున్నది గుజరాత్ లో ఉన్నది. ఇక్కడ WHO అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కలిపి గ్లోబల్ హెల్త్ సెంటర్ ని స్థాపిస్తున్నారు, రైట్. మనకి జామ్నగర్ వార్తల్లో ఉంది, మొన్న వార్తల్లో ఉంది. ఎట్లా వార్తల్లో ఉంది అంటే ఇక్కడ INS వల్సూరా ఉంది అండి. సో INS వల్సూరా ఏంటి అంటే ఒక నావిక శిక్షణ కేంద్రము, ఇటీవల రాష్ట్రపతి నుంచి ప్రెసిడెంట్ కలర్ మెడల్ ని తీసుకున్నది. ఇది జామ్నగర్ లో ఉన్నది, ఇది. నెక్స్ట్ ఏంటి అంటే MR శ్యామ్, ఒక క్షిపణి పేరు, సారీ 21 సైనిక్ స్కూల్స్ మనం మర్చిపోతున్నాం ఇక్కడ ఉన్నది ఒకటి. 21 సైనిక్ స్కూల్స్ అనేవి ఈ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అనేది నిన్న ఆమోదించింది. అందులో ఏపీ వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉన్నది. తెలంగాణకు వస్తే గిట్ట కరీంనగర్ లో ఉన్న రుక్మాపూర్ లో ఉన్నది. అంటే రుక్మాపూర్ కాలేజ్ స్కూల్ అనేది ఆమోదించబడింది. మరి ఇప్పుడే ఉంది అంటే రుక్మాపూర్ అనేది ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ కింద రన్ అవుతుంది రుక్మాపూర్ సైనిక్ స్కూల్ అనేది. ఇక మీదుగా ఈ రుక్మాపూర్ సైనిక్ స్కూల్ అనేది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఈ 21 స్కూల్స్ కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్ లో రన్ చేస్తాడు గవర్నమెంట్ అనేది. అంటే ప్రభుత్వము ప్రైవేట్ భాగస్వామ్యం సహకారంతో ఈ సైనిక్ స్కూల్స్ అన్ని రన్ చేస్తారు. రుక్మాపూర్ లో తెలంగాణది సెలెక్ట్ అయింది. రుక్మాపూర్ ఆల్రెడీ రన్ చేస్తున్న సైనిక్ స్కూలే, తెలంగాణ ప్రభుత్వం రన్ చేస్తుంది. ఇకపైన మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కిందకి వస్తుంది అన్నట్టు. నెక్స్ట్ ఏంటి అంటే MR శ్యామ్ అనే ఒక క్షిపణి పేరు, ఇది వెరీ ఇంపార్టెంట్ క్షిపణి. మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అని చెప్పేసి ఉపరితలం నుంచి గగనంలోకి పంపే క్షిపణి పేరు MR శ్యామ్ అని చెప్పేసి. ఇది ఎవరు రూపొందించారు అంటే DRDO సంస్థ ప్లస్ ఇజ్రాయిల్. సో ఇంపార్టెంట్, ఇజ్రాయిల్ ఏరోస్పేస్ లిమిటెడ్ అని చెప్పేసి ఈ రెండు కలిసి సంయుక్తంగా రూపొందించినాయి. ఇవి రెండు కలిసి ఇంతకుముందు ఇంకో క్షిపణి తయారు చేస్తాయి, అది బరాక్ 8 అది. సో బరాక్ 8 అని చెప్పేసి అది ఇంకొక క్షిపణి అండి, అది ఇజ్రాయెల్ అండ్ DRDO అని చెప్పేసి. సో MR శ్యామ్ అనేది, సో మనకు క్షిపణి ప్రయోగించాలంటే అది ఎక్కడి నుంచి ఏముంటుంది అంటే కంపల్సరీ ఒడిషానే. ఇక కొన్ని అండమాన్ నికోబార్, కొన్ని అవి. సో ఒడిషాలోని ఇక్కడ చాందీపూర్లోని ఇక్కడ అంటే బాలాసోర్ అంటే ఎక్కడ అంటే ఈ అబ్దుల్ కలాం దీవుల్లో. సో ఇదంతా గుర్తుపెట్టుకోవాలి. ఒడిషా జిల్లాలో చాందీపూర్ డిస్టిక్ లో బాలాసోర్ గ్రామంలో ఈ అబ్దుల్ కలాం దీవుల నుంచి ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ITR లాంచింగ్ నుంచి లాంచ్ చేయడము జరిగింది. దీని పరిధి, దాని వేగం ఎంత అంటే ఈ మ్యాక్ 2 అని చెప్పేసి దాని వేగం కంటే 2 times ఎక్కువ స్పీడ్ తోని పోతుంది ఈ MR శ్యామ్ అని చెప్పేసి. ఈ బరాక్ 8 మనకి వార్తల్లో ఉంది. ఇండియా ఇజ్రాయెల్ మన సంబంధాలు వార్తల్లో ఉన్నాయి. 30 years పూర్తయింది కాబట్టి మనకి స్టార్ ఆఫ్ డేవిడ్ అని చెప్పేసి ప్లస్ అశోక చక్ర ఒక లోగో రిలీజ్ చేయడం జరిగింది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి మన మోడీని గెహ్రీ దోస్తి అని చెప్పేసి కితాబ్ ఇవ్వడం జరిగింది. మనకి నెక్స్ట్ ఏప్రిల్లో ఇండియాకు రాబోతున్నాడు ఎవరు, బెన్నెట్ అని చెప్పేసి, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెన్నెట్. మనకి ఇజ్రాయెల్ అంటే మనకు గుర్తుకు రావాల్సింది పెగాసస్ కేసు అనేది పెండింగ్ ఉన్నది. ఆ నీవ్ షలీవ్ ఉమ్రీ వాళ్ళు రూపొందిస్తారు పెగాసస్ ని, 0 click సాఫ్ట్వేర్ అది. నెక్స్ట్ ఎర్త్ అవర్. ఏంటి ఎర్త్ అవర్ అంటే ఇది ఒకటి, మనం చీకట్లో ఉండి గంట పాటు భవిష్యత్ తరాలకి వెలుగుని ఇవ్వడమే ఎర్త్ అవర్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. ఇది 2007లో వెరీ ఫస్ట్ టైం సిడ్నీలో దీన్ని ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఎవ్రీ ఇయర్ మార్చి లాస్ట్ సాటర్డే దీన్ని ప్రాక్టీస్ చేస్తారు. సో ఎవ్రీ ఇయర్ లాస్ట్ సాటర్డే మార్చ్ అని చెప్పేసి, అంటే ఎప్పుడు మొన్న మార్చ్ అంటే సో మార్చ్ 26 8:30 PM నుంచి సో 9:30 PM వరకు అందరూ లైట్స్ ఆఫ్ చేయాలి. అది లీగల్ బైండింగ్ ఏం కాదు, కోర్టులో కేసు అయితే వేరు, ఆఫ్ చేయకుండా ఎవరు స్వచ్ఛందంగా వాళ్ళు చేయాల్సి ఉంటుంది. ఇది మోరల్ బైండింగ్, అది మోరల్ నాట్ లీగల్ బైండింగ్ అని చెప్పేసి చెప్తున్నాను, రైట్. ఒక 1 hour పాటు చేయాలి. ఏ సంస్థ దీన్ని కండక్ట్ చేస్తుంది అంటే ఈ WWF ఫర్ నేచర్.
వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ అనే సంస్థని కండక్ట్ చేస్తుంది. రైట్, దీని థీమ్ ఏంటి, 2022 యొక్క థీమ్ ఏంటి అంటే షేప్ అవర్ ఫ్యూచర్, మన భవిష్యత్తు నిర్మాణం చేద్దామని చెప్పేసి. సో షేప్ అవర్ ఫ్యూచర్. సో ఇటువంటిది ఇంకొకటి ఉన్నది, రెడీ ఫర్ ఫ్యూచర్ అని చెప్పేసి. రెడీ ఫర్ ఫ్యూచర్ అంటే ఇది బయో ఏషియా సమ్మిట్ యొక్క థీమ్. షేప్ అవర్ అంటేనేమో ఈ ఎర్త్ అవర్ యొక్క థీమ్ అండి. రైట్, ఇది నెక్స్ట్ తర్వాత CSWS ఈ ఫ్యాక్ట్ బిట్టే కార్నర్ షూట్ వెపన్ సిస్టమ్ అని చెప్పేసి. ఈ రద్దీ ప్రాంతాలలో సిటీలలో మనకి ఎక్కువ బిల్డింగ్స్ ఉంటాయి కదా, సో ఈ మూల నుంచి ఎవరు వస్తుందో మనకు తెలుస్తుంది ఈ వెపన్ తోని. అకస్మాత్తుగా జరిగే అటాక్ నుంచి ఇది రక్షణ చేస్తుందండి. ఇది DRDO రూపొందించింది. ఎవరి కోసం అంటే ఈ జమ్మూ కాశ్మీర్ పోలీస్ కోసము అండ్ CRPF కోసము. ఒకటి సెంట్రల్ ఫోర్స్, ఒకటి జమ్మూ కాశ్మీర్ పోలీస్ కోసం అని చెప్పేసి CSWS. కార్నర్ షూట్ అంటే ఈ గోడ మూల దగ్గర నుంచి షూట్ చేయడం అని చెప్పి చెప్తున్నాం. రైట్, ఇది DRDO సంస్థ అనేది రూపొందించడం జరిగింది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ సంబంధాలు చూస్తే జయశంకర్ ఎక్స్టర్నల్ మినిస్ట్రీ. జయశంకర్ ఫస్ట్ శ్రీలంకకు వేయండు. సో నెక్స్ట్ మల్దీవ్స్, ఫస్ట్ మల్దీవ్స్ కి వేయండు, నెక్స్ట్ శ్రీలంక కూడా వేయండు. రైట్, ఈ జయశంకర్ బుక్ ఏంటి మనకు మోడీ ఎట్ 20 అని చెప్పేసి బుక్ ఉన్నారు. ఇంకోటి మనకి ఉంది ఒకటి, సారీ మోడీ ఇన్ అని బుక్ ఒకటి. సో మోడీ ఇన్ ఇది వార్తల్లో ఉంది. ఈ సౌమిత్ర గాంధీ అని చెప్పి సుమిత్ర గాంధీ, సో సుమిత్ర గాంధీ అని చెప్పేసి ఆమె ఒక బుక్ అయితే వెబ్సైట్ ని రాసింది, మోడీ ఇన్ అని చెప్పేసి. రైట్, ఫస్ట్ మనం మల్దీవ్స్ పోయినతం. సో మల్దీవ్స్ చూస్తే మనకి 2 ఒప్పందాలు జరిగినాయి మనకి మల్దీవ్స్. ఇవి 2 కూడా మనకి మారిటైమ్ కంట్రీస్, సముద్ర తీర ప్రాంతాలు ఉంటాయి మనకి. హిందూ మహాసముద్రంలో శ్రీలంక అండ్ మల్దీవ్స్ ఉంటది. రైట్, మారిటైమ్ బార్డర్ కంట్రీస్, సముద్ర తీర దేశాలు మనకి కంట్రీస్, అది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటది. రైట్, ఈ మల్దీవ్స్ ఒప్పందాలు ఏంటి అంటే ఫస్ట్ అయితే పోలీస్ ట్రైనింగ్ అకాడమీ. పోలీస్ ట్రైనింగ్ అకాడమీ మల్దీవ్ లో ఇండియా అనేది ఫండింగ్ ఇస్తుంది. సో దానికి ఫండింగ్ ఇస్తుంది ఇండియా. సో ఫండింగ్ ఒకటి. ఇంకొకటి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీ ఏదైతే ఉందో ఈ పోలీస్ అకాడమీకి ప్లస్ మల్దీవుల పోలీస్ అకాడమీకి మధ్య ఒప్పందం జరిగింది. ఈ ట్రైనింగ్ అకాడమీ ఫండింగ్ ప్లస్ ఈ సర్దార్ పోలీస్ అకాడమీ అండ్ మల్దీవ్స్ పోలీస్ అకాడమీ మధ్య ఒప్పందం జరిగింది. సెకండ్ ఒప్పందం ఏంటి అంటే డ్రగ్స్. సో డ్రగ్స్ రీహాబిలిటేషన్ సెంటర్. డ్రగ్స్ తీసుకునే యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రీహాబిలిటేషన్ పునరావాసము ప్లస్ అవేర్నెస్ కల్పించడం అని చెప్పేసి ఆ రెండింటి మధ్య ఒప్పందం జరిగింది ఈ మల్దీవ్స్ అండ్ ఇండియా. అంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు మల్దీవ్స్ మనకి. శ్రీలంక చూస్తే మళ్ళీ శ్రీలంక వచ్చింది మనకి. ఇక్కడ మనకి ఒకటి ఫ్లోటింగ్ డాక్. ఈ శ్రీలంకలో ఉన్న సముద్ర ప్రాంతాల్లో ఫ్లోటింగ్ డాక్ ని నిర్మించే ఒప్పందము గోవా షిప్ యార్డ్ నిర్మిస్తుందండి. గోవా షిప్ యార్డ్ సంస్థ అనేది శ్రీలంకలో ఫ్లోటింగ్ డాక్ ని నిర్మిస్తుంది. ఫ్లోటింగ్ డాక్ అంటే ఏంటి, ఒక కట్టెలాగా ఉంటది, వాటి మీద తేలుతూ ఉంటది, ఈజీగా అటు ఇటు పోవచ్చు, అది ఫ్లోటింగ్ డాక్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంతకుముందు శ్రీలంక మనకి ఒప్పందాలు ఏంటి అంటే ఈ సోలార్ పవర్ ప్లాంట్ అనేది NTPC రూపొందిస్తుంది. ఈ రెన్యూవబుల్ ఎనర్జీ అని చెప్పేసి ఈ వైండ్ పవర్ అండ్ సోలార్ పవర్ అని చెప్పేసి ఈ ఆదాని గ్రూప్ సంస్థ ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది. ఈ గోవా షిప్ యార్డ్ అనేది ఫ్లోటింగ్ డాక్ నిర్మిస్తుంది. ఈ ఆర్థిక శాఖ అనేది ఎగ్జిమ్ బ్యాంక్ అనేది ప్లస్ SBI బ్యాంక్ అనేది ఈ లైన్ ఆఫ్ క్రెడిట్ అని చెప్పేసి LOC ఇచ్చింది. ఇంతకుముందు ఎగ్జిమ్ బ్యాంక్ $500 బిలియన్ ఇచ్చింది $1 బిలియన్, మొన్నేమో $1 బిలియన్ ఇచ్చింది. రైట్, ఇవన్నీ మనకి శ్రీలంక ఇండియా మధ్య ఒప్పందం అని మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ శ్రీలంక మళ్ళీ ఇది కొలంబాలో మీటింగ్ జరుగుతుందండి, ఒకటి బిమ్స్టెక్ మీటింగ్. సో ఇది మనం కొంచెం డిస్కస్ చేయాల్సి ఉంటుంది బిమ్స్టెక్ గురించి.
బట్ ఇంకా మనకు మీటింగ్ అనేది కాలేదండి. 29-30 మీటింగ్ ఉన్నది. సో అది అయినాక మనం బిమ్స్టెక్ గురించి డిస్కస్ చేయాలి. కొద్దిగా బేసిక్ అనేది అవసరం బిమ్స్టెక్ గురించి. సో బిమ్స్టెక్ మీటింగ్ మన జరగబోయేది కొలంబోలో. మొన్న కొలంబోలో NSA నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ మీటింగ్ జరిగింది. అందులో కొలంబో పోయింది ఎవరంటే మన అజిత్ దోవల్, NSA అజిత్ దోవల్ గా పోయింది. రైట్, ఇది బిమ్స్టెక్ అండి. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అని చెప్పేసి బే ఆఫ్ బెంగాల్ ప్రాంతంలో ఉన్న దేశాల మధ్య వివిధ రంగాలలో మల్టీ సెక్టరల్ వివిధ రంగాలలో సాంకేతిక ఆర్థిక సహకారం కల్పించుకోవడం ఉద్దేశం. మొత్తం 7 కంట్రీస్ అయితే ఉన్నాయి ఇందులో. అవి ఏంటి అంటే బి అంటే, సో ఇది ఫుల్ ఫామ్ ఏం కాదు, బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్. ఇంకో బి అంటేనేమో భూటాన్, ఐ అంటే ఇండియా అనుకోండి, ఎం అంటేనేమో మల్దీవులు కాదు ఇక్కడ మయన్మార్, శ్రీలంక, మళ్ళా వచ్చింది శ్రీలంక, ఆర్థిక సంక్షోభం వచ్చింది శ్రీలంక. ఈ పేపర్ లేకుంటే అంటే అక్కడ పేపర్ దిగుమతి చేసుకోలేక న్యూస్ ప్రింట్ చేయట్లేదు శ్రీలంకలో. అంటే వస్తుంది. థాయిలాండ్ ఎగ్జామ్స్ కూడా రద్దు చేసింది శ్రీలంక. థాయిలాండ్ ఇంకేంటి 1, 2, 3, 4, 5, 6. నేపాల్ ఒకటి. మొత్తం 7 కంట్రీస్ కలిపి బిమ్స్టెక్ అనేది ఆ బే ఆఫ్ బెంగాల్ దగ్గర ఉన్న కంట్రీస్ వివిధ రంగాల్లో సాంకేతిక ఆర్థిక సహకారాన్ని ఇచ్చుకోవడం కోసం బిమ్స్టెక్ అనేది ఏర్పడింది. ఇన్ఫాక్ట్ సార్క్ దేశాలు కొంచెం ఇట్లా ఉంటాయి, ఆ మల్దీవులు, భూటాన్, బంగ్లాదేశ్ కొంచెం వేరే ఉంటాయి. MBBS స్క్రీన్ మనకు కోడ్ తెలుసు మనకు ఆల్రెడీ. రైట్, ఇక్కడ మనం ఒకసారి చూస్తే కరెంట్ అఫైర్స్ లో ఈ బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, ఈ నేపాల్ ఏంటిది BBIN మనకి గుర్తుకొస్తుందంటే ఎస్ గుర్తుకు రావాలి, మోటార్ వెహికల్ ఒప్పందం. సో మోటార్ వెహికల్ అగ్రిమెంట్. ఏంటిది మోటార్ వెహికల్ అంటే ఈ భారత్, భూటాన్, బంగ్లాదేశ్, ఇండియా, నేపాల్ మధ్య మోటార్ వెహికల్స్ అనేది ఫ్రీగా మూవ్ అవుతాయి. సో గూడ్స్ అండ్ మెన్స్ ఇద్దరు కూడా ఫ్రీగా మూవ్ అవుతారు. సో అది మనకి కరెంట్ అఫైర్స్ లో ఇంకొక కరెంట్ అఫైర్స్ BBIN దేశాల మధ్య ఒప్పందం ఒకటి. రైట్, ఇది బిమ్స్టెక్. ఇది మనకి జరగబోయేది హైబ్రిడ్ అండి, హైబ్రిడ్ సమ్మిట్. వాట్ ఈస్ ద హైబ్రిడ్ అంటే కొంతమంది వర్చువల్ మోడ్ లో, మన మోడీ ఈ 30th నాడు వర్చువల్ మోడ్ లో ప్రసంగిస్తారట, కొంతమంది ఏమో డైరెక్ట్ గా నేరుగా వెళ్తున్నారు అక్కడికి. సో ఫిజికల్ అటెండ్ అండ్ వర్చువల్ మోడ్ అటెండ్, దట్ ఈస్ కాల్డ్ హైబ్రిడ్ మీటింగ్ అని చెప్పేసి పిలుస్తున్నాం. ఇది బిమ్స్టెక్. సో ఇండియా UAE, మళ్ళీ మనకు UAE వచ్చింది. ఈ కరెంట్ అఫైర్స్ లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఒక్క 3 months గట్టిగా చదివితే దాదాపు అంటే సేమ్ పాయింట్స్ రిపీట్ కావాలి, లింక్డ్ పాయింట్స్ రిపీట్ అవుతూనే ఉంటాయి. ఇక మనం రిపీట్ చేస్తూనే ఉండాలి. సో మనకి గుర్తుంటది, రివిజన్ అవుతుంది. సో ఇండియా UAE మళ్ళీ ఒక ఒప్పందం ఏంటి అంటే FTA ఒప్పందం ఈసారి. మొన్న ఏ ఒప్పందం అంటే CEPA. సో FTA అంటే ఏంటంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. సో ఫ్రీ ట్రేడ్, వాణిజ్యం ఫ్రీగా ఉండాలి, ఎటువంటి టారిఫ్ ఉండద్దు, ఎటువంటి కస్టమ్స్ డ్యూటీ అనేది ఉండదు, సుంకాలు ఉండకుండా ఫ్రీగా వాణిజ్యం చేసుకోవాలి, ఇరు దేశాలు ఎగుమతులు దిగుమతులు చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నాం. సో 60-90 గూడ్స్, ఎన్ని గూడ్స్ మీద ఫ్రీ అంటే సో 60-90 గూడ్స్ అంటే 690 వస్తువుల మీద గూడ్స్ మీద టారిఫ్ లేకుండా ఫ్రీగా చేయాలి. ఫ్రీ అంటే మొత్తం ఫ్రీ అని కాదు, సమ్ తక్కువ టారిఫ్, తక్కువ కస్టమ్ డ్యూటీ అనేది ఉండాలి. రైట్, 60-90 మనం మెన్షన్ చేసినామంటే మిగతా ఏంటి అంటే వాటిని నెగటివ్ అంటారు. సో నెగటివ్ లిస్ట్ అనేది ఇక్కడ ఉంటది. అంటే ఈ వస్తువుల మీద ఫుల్ టారిఫ్ ఉంటది. ఇక ఏవైతే FTA లో మెన్షన్ చేస్తారో వాటి మీద తక్కువ సుంకం ఉంటుంది, ఏవైతే మెన్షన్ చేయలేదో అవి నెగటివ్ లిస్ట్ అని చెప్పేసి మనం పిలుస్తాము. అది ఇంతకుముందు ఏ ఒప్పందం అంటే CEPA ఒప్పందం. సో కాంప్రహెన్సివ్, సమగ్రమైన ఒప్పందం. సమగ్రం అంటేనే పెద్దది. సో FTA కంటే పెద్దది. కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అని చెప్పేసి సమగ్రమైన ఇది ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అని చెప్పేసి పిలుస్తున్నాం. సో FTA కంటే ఎక్కువ అని చెప్తున్నాయి. ఎట్లా చెప్తున్నా అంటే FTA అంటే సమ్ స్పెసిఫిక్ ఐటమ్స్ మెన్షన్ చేయబడి ఉంటాయి.
సిఈపిఏ అంటే సమగ్రంగా ఇంకా అన్ని వస్తువులకి అప్లికేబుల్ అవుతుంది. ఇప్పుడు ఏవైతే నెగిటివ్ లిస్ట్ ఉందో వాటిలో కూడా సుంకం అనేది తక్కువ ఉంటుంది. సో ఎఫ్పిఏ అనేది న్యారో కాన్సెప్ట్, సిఈపిఏ అనేది బ్రాడ్ కాన్సెప్ట్. మనకి ఎఫ్టిఏ అనగానే ఫ్రీ అనగానే ఇంకా అది ఎక్కువ అనుకుంటావు బట్ తక్కువ అవుతుంది. సిఈపిఏ అంటే తక్కువ అనుకుంటావు బట్ ఎక్కువ అవుతుంది. రైట్, మన సిఈపిఏ ఒప్పందంలో భాగంగా మనం ఇటీవల దుబాయ్లో వెరీ ఫస్ట్ టైం ఐఐటి మనము స్థాపిస్తున్నాం. సో వెరీ ఫస్ట్ టైం అవుట్ సైడ్ ఇండియా ఐఐటి అంటే మనకు దుబాయ్ అనేది వస్తుంది. రైట్, ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండి. ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో, నిన్న కరెంట్ అఫైర్స్ లో. స్పోర్ట్స్ చూస్తే మనకి స్విస్ ఓపెన్ 2022 ఇది ఒక బ్యాడ్మింటన్ టోర్నమెంట్. మన పివి సింధు అయితే మనకి గెలుచుకున్నది. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫీఫా వరల్డ్ కప్. ఫీఫా అంటే ఫుట్బాల్ వరల్డ్ కప్. ఇది 2022 మనకి వరల్డ్ కప్ జరిగినప్పుడు ఆ ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి, విన్నర్స్ గుర్తుపెట్టుకోవాలి, రన్నర్స్ గుర్తుపెట్టుకోవాలి. అది రైట్. ఈ వరల్డ్ కప్ క్రికెట్ T20 ఉమెన్స్ ది జరగబోయేది న్యూజిలాండ్ జరుగుతుంది. ఆల్రెడీ ఇండియా ఇంటికి వచ్చేసింది. నెక్స్ట్ మన విన్నర్స్ రన్నర్స్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. వెరీ బ్యాడ్ లక్ ఇండియా, నో బాల్ వేసి ఇంకా ఓడిపోయింది. లాస్ట్ బాల్ నో బాల్. సో దట్ ఈస్ ద విధి. ఈ మిథాలీ రాజ్ అని చెప్పేసి 25 ఇయర్స్ నుంచి ఆడుతుంది. పాపం ఆమె ఉండగా వరల్డ్ కప్ వస్తే అయిపోయింది. సో ఫీఫా వరల్డ్ కప్ అని చెప్పేసి జరగబోయేది ఖతార్ దేశంలో లేదా ఖాతర్ దేశంలో జరుగుతుంది. ఖాతర్. సో ఇది మనకి ఎట్లా వార్తల్లో అంటే ఇండియా తరపున చూస్తే, ఇండియా ఆస్పెక్ట్ లో చూస్తే వెరీ ఫస్ట్ టైం ఈ వరల్డ్ కప్ ఫుట్బాల్ మన ఇండియా చాలా తక్కువ, పశ్చిమ బెంగాల్ ఏమో ఆడుతుంది ఎక్కువ. ఈ ఫేమస్ కానీ ఫుట్బాల్ కి ఒక ఇండియా సంస్థ స్పాన్సర్ గా చేస్తుంది వెరీ ఫస్ట్ టైం. సో ఆ సంస్థ మనకి ఏంటి అంటే బైజూ ఎడ్యుకేషనల్ గ్రూప్ అండి. సో బైజూస్ ఎడ్యుకేషనల్ గ్రూప్ అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం ఒక ప్రపంచ కప్ ఫుట్బాల్ కి స్పాన్సర్షిప్ గా వ్యవహరిస్తుంది. ఇండియా నుంచి వెరీ ఫస్ట్ టైం. ఇంకో రకంగా ఫస్ట్ టైం ఏంటి అంటే ఫుట్బాల్ వరల్డ్ కప్ కి స్పాన్సర్ గా ఉన్న తొలి విద్యా సంస్థ ఈ బైజూస్ గ్రూప్ అని చెప్పేసి. సో అది మనకు 2 times వెరీ ఇంపార్టెంట్. ఒకటి ఇండియా నుంచి ఫస్ట్, ఇంకోటి విద్యా నుంచి ప్రపంచంలోనే ఫస్ట్ ఈ బైజూ వరల్డ్ కప్ ఫుట్బాల్ కి. ఫుట్బాల్ ఎక్కువ కంట్రీస్ ఆడితే బట్ ఇండియా ఆడదు. మనకి ఖాదర్ మళ్ళా వార్తల్లో ఉంది. ఇంతకుముందు ఎక్కడ వార్తల్లో ఉంది అంటే ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ జస్టిస్ అని చెప్పేసి ఆ ఉమెన్ జస్టిస్ మనకి మార్చి 10th కండక్ట్ చేసిన వెరీ ఫస్ట్ టైం. అది యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ ఆమోదించింది. అది ఖాతర్ దేశం దానికి ప్రపోజ్ చేసింది. ఖాతర్ దేశం అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పర్సన్స్ అండి. వీళ్ళంతా మళ్ళీ మహిళలే. 3 మహిళలు ఉన్నారు మనకి. ఫస్ట్ మహిళ రీతు కండూరి. సో సెకండ్ మహిళ ప్యాంగన్ కొన్యాకు. సో థర్డ్ మహిళ హజీం. సో గుమాకి హజీం. సో గుమాకి హజీం. ఇంకొక వ్యక్తి ఎవరు అంటే ఈ మొగాయని. సో ఎన్రిక్ మొరా. మొరా అంటే మనకు గుర్తు కావాలి మొరార్జీ దేశాయ్ అని చెప్పేసి. అభయ్ గట్ ఇంకా 10 times బడ్జెట్, ఫస్ట్ కాంగ్రెస్ ఇతర ప్రధాని అని చెప్పేసి. సో రీతు ఖండూరి ఈమె ఎవరంటే ఉత్తరాఖండ్కి తొలి మహిళా స్పీకర్ అండి. సో ఉత్తరాఖండ్కి ఫస్ట్ మహిళా స్పీకర్. మనం గుర్తుపెట్టుకోవాలి, మహిళలు ఒక సంస్థకి అపాయింట్మెంట్ అయిందంటే మనకి ప్రశ్న వస్తుంది కంపల్సరీ. ఈ మహిళలు ఎక్కడైనా ప్రపంచంలో అగ్రస్థానం పొందిందంటే మనకి ప్రశ్న వస్తుంది. రైట్. ప్యాంగన్ కొన్యాక్ ఎవరంటే నాగా జాతి నుంచి ఫస్ట్ లేడీ, రాజ్యసభకి ఎన్నికైన ఫస్ట్ లేడీ, ఫస్ట్ ఎంపీ ఈ ప్యాంగన్ కొన్యాక్. సో మనం గుర్తుపెట్టుకోవాలి, ప్యాంగన్ కొన్యాక్ ఎవరంటే నాగాలాండ్ రాష్ట్రానికి ఫస్ట్, నాగాలాండ్ నుంచి రాజ్యసభకి ఎన్నికైన ఫస్ట్ లేడీ, నాగా జాతి లేడీ. రైట్. ఈ నాగాలాండ్ మనకి మళ్ళీ వార్తల్లో వస్తుంది ఇక్కడ ఈ సిడిఎస్ బిపిఎన్ రావత్ కాడ. నెక్స్ట్ గుమాకి హజీబ్. సో గుమాకి హజీబ్ ఈ ఒడిశా రాష్ట్రం అండి ఇది ఈమెది. సో ఒక ముస్లిం లేడీ ఒడిశా రాష్ట్రంలో ఒక భద్రాక్, సో భద్రాక్ అనే మున్సిపాలిటీకి చైర్మన్ గా ఎన్నికైంది. మరి చైర్మన్ చాలా మంది ఉంటారు అంటే ఆడవాళ్ళు అంటే ఇక్కడ అట్లా కాదు. సో ఒడిశాలో ముస్లిం పాపులేషన్ ఓన్లీ 1% పాపులేషన్.
సో 1% పాపులేషన్ ఒక లేడీ అయింది అండ్ ముస్లిం కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. సో భద్రంగా ఉండు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎన్రిక్ మోరా ఎవరంటే మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ, ఈ ఇరాన్ న్యూక్లియర్ డీల్ అని చెప్పేసి. ఇరాన్ న్యూక్లియర్ ఒప్పందం అనేది GCOP అని చెప్పేసి పిలుస్తాం కదా, రైట్. ఈ ఎవరు P5 కంట్రీస్ ప్లస్ జర్మనీకి ఉన్న ఇరాన్ కి మధ్య ఒప్పందము ఆ న్యూక్లియర్ డీల్ అని చెప్పేసి జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని చెప్పేసి, జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇది అమెరికా అనేది పక్కకు పోయింది 2018లో, తిరిగి అమెరికన్ తేవాలని చెప్పేసి ఈ ఒప్పందంలోకి ఈ వియన్నాలోని, ఆస్ట్రియాలోని వియన్నాలో టాక్స్ చేస్తున్నారు, నెగోషియేషన్స్ డిస్కషన్స్ అవుతున్నాయి వియన్నాలో. ఇక్కడ ఈ డిస్కషన్స్ లో కొన్ని గ్యాప్ వచ్చినాయట, ఆ గ్యాప్స్ ని ఫుల్ చేస్తారట ఈ ఎన్రిక్ మొరో. ఒక కోఆర్డినేటర్ గా యూరోపియన్ యూనియన్ నుంచి ఎన్నిక కాబడ్డాడు. ఆయన విధి ఏంటి అంటే, ఆయన పని ఏంటి అంటే, న్యూక్లియర్ ఒప్పందంలో వియన్నా చర్చల్లో ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో, అంటే అమెరికాకి రష్యాకి ఇరాన్ మధ్య ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయో దాన్ని ఫుల్ఫిల్ చేయడమే ఈ ఎన్రిక్ మొరో యొక్క విధి, రైట్. ఇరాన్ న్యూక్లియర్ అణు ఒప్పందంలో మధ్యవర్తిగా యూరోపియన్ యూనియన్ వ్యక్తి ఈ ఎన్రిక్ మొరో అని చెప్పేసి. ఆ న్యూక్లియర్ డీల్ అనేది మనం డిస్కస్ చేసినాం, మళ్ళీ అంత అవసరం లేదు. అణ్వస్త్ర దేశాలు 9. ఉత్తర కొరియా, ఇజ్రాయెల్, పాకిస్తాన్, ఇండియా కాకుండా మిగతా P5 కంట్రీస్. నెక్స్ట్ బుక్స్ చూస్తే ఈ మోడీ ఇన్. సో మోడీ ఇన్ ఎవరంటే మనకి సుమిత్రా గాంధీ వెబ్సైట్ అది. ఈ మోడీ ఎట్ 20 అని చెప్పేసి ఎవరు జయశంకర్ రాసిన బుక్ అండి. ఎన్ని బుక్స్ వస్తే అన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి మోడీ మీద. నెక్స్ట్ పునాస ఒక మహిళా పత్రిక. ఈ తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో మహిళల కోసము ఈ పత్రిక అనేది రన్ చేయబడుతుంది, పునాస అని చెప్పేసి. తెలంగాణ చూస్తే ఒక 10 అంశాలు ఉన్నాయి దీంట్లో, 1 10 లేవు కానీ 5 ఉంది. సో కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి అనేది ఒక తీగల వంతెన అనేది ఈ బెస్ట్ బ్రిడ్జిగా ఎన్నికైంది ట్రాన్స్పోర్ట్ లో, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సెకండ్ ఇది ముక్రా GB అండి, ఇది గ్రామ పంచాయతీ ఇచ్చోడ లోపల ఉంటది. దీనికి సర్పంచ్ వచ్చేసి మీనాక్షి. సర్పంచ్ పేరు ఎందుకు అంటే అవసరమే, ఇది ODF. ప్లస్ ODF ప్లస్ ఏంటిదంటే ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ అని చెప్పేసి, బహిరంగ మల విసర్జన లేని గ్రామం అని చెప్పేసి చెప్తున్నాము. ప్లస్ అంటే ఈ ODF తో పాటు ఈ లిక్విడ్ వేస్టేజ్మెంట్ అండ్ సాలిడ్ వేస్టేజ్మెంట్, పొడి తడి చెత్త వేరు చేసి దాంతోని ఆ చెత్తతోని ఎరువును తయారు చేసి ఎరువును అమ్ముతుండ్రు. సో అట్లా ఉంటే ODF ప్లస్ అని చెప్పేసి చెప్తాం. చెత్తను వేరు చేసి దాంతో ఎరువు తయారు చేసి అమ్మడమే ODF ప్లస్. అంటే అంటే అన్ని టాయిలెట్స్ ఉండాలి, అన్ని కుటుంబాలకి ఆ చెత్త పొడి చెత్తను వేరు చేయగలగాలి, అమ్మగలగాలి. సో అటువంటిది ఎక్కువ ఉన్నది ఏంటంటే మనకి తెలంగాణ, ఇండియాలో. సో ఢిల్లీలో ODF ప్లస్ సమ్మిట్ జరిగింది, తెలంగాణ స్టేట్ అనేది ఎక్కువ ఉన్నది. ఇండియా మొత్తంలోనే బెస్ట్ ప్రాక్టీసెస్ ODF ప్లస్ ఏదంటే ఈ ముగ్గుల గ్రామ పంచాయతీ ఇచ్చోడలు కాబట్టి. సో ఇండియా మొత్తంలోనే ప్రశ్న కంపల్సరీ ఎగ్జామ్ అయితే వస్తుంది. మీనాక్షి ODF ప్లస్ అంటే ఈ బహిరంగ మల విసర్జన ప్లస్ ఈ చెత్తను వేరు చేసి అమ్మేది, రైట్. థర్డ్ది ఒక 10 నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్. ఈ సర్టిఫికేట్ పొందినటువంటి 10 PHCలు ఉన్నాయి తెలంగాణలో. అంటే ఏదైతే PHC కరెక్ట్ క్వాలిటీగా స్టాండర్డ్ మెయింటైన్ చేస్తుందో ఈ వైద్య రంగంలో వాళ్ళకి ఈ NQAS అనే సర్టిఫికేట్ ఇస్తారండి. సో అటువంటి పొందినవి మొత్తం 10 తెలంగాణలో కొత్తగా. అంతకుముందు 115 ప్లస్ 10 125 అయినాయి, రైట్. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ సర్టిఫికేట్ వ్యాలిడిటీ 3 years మాత్రమే ఉంటది, తర్వాత మళ్ళీ పోతుంది, మళ్ళీ ఇట మంచిగా ఉంటే మళ్ళీ ఇస్తారు. నెక్స్ట్ తర్వాత సమర్థ్ అనే స్కీమ్ కి, ఈ సమర్థ్ అనే స్కీమ్ కి దుబ్బాక ఎన్నికైందట. దుబ్బాక మనకి కాన్స్టిట్యూన్సీ తెలుసు, మనకి
ఈ సిద్దిపేటలో ఉంటుంది, దుబ్బాక ఎన్నికైంది. సో సమర్థన స్కీమ్ ఏంటి అంటే ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్స్టర్స్ కి ట్రైనింగ్ ఇవ్వడం అని చెప్పేసి, కెపాసిటీ బిల్డింగ్ ఇన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అని చెప్పేసి చెప్తాము ఆ సమర్థ స్కీమ్ యొక్క ఉద్దేశం అనేది. సో ఈ దుబ్బాక యువతలో ఈ ట్రైనింగ్ ఇవ్వడమే సమర్థ స్కీమ్ యొక్క లక్ష్యము. సెంట్రల్ స్కీము తెలంగాణ యొక్క గ్రామం ఎన్నికైంది. నెక్స్ట్ ఫిఫ్త్ లాస్ట్ది బాన్సీలాల్ పేట. ఇది వార్తల్లో ఎందుకు ఉంది అంటే ఈ మెట్ల బావి అనేది ఇంతకుముందు చెప్తా ఉండే ఎక్కువ మంది ఆత్మహత్య చేసుకునేది, ఇప్పుడు మంచిగా చేసిందని చెప్పేసి ఈ రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ వాళ్ళని మెచ్చుకోవడం జరిగింది మోడీ. సో బాన్సీలాల్ పేట మెట్ల బావి అనేది నిజాం ఏరియాలో కట్టబడింది. బాన్సీలాల్ అనే వ్యక్తి పేరు అలా పేరు వచ్చింది. ఈ బాన్సీలాల్ గూడని విజిట్ చేసిన జనరల్ ఎవరంటే మన గవర్నర్ జనరల్ వచ్చేసి లార్డ్ లిన్ లిత్గో. ఇది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. లార్డ్ లిన్ లిత్గో ఈ బాన్సీలాల్ వాడకి వచ్చినట్టు ఒకసారి రైట్. ఇది రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ అని చెప్తుంది ఒకటి. రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ అనేది ఇది ఇంతకు ముందు ఈ బావి అనేది ఎక్కువ మంది సూసైడ్ చేసుకుంటే దాన్ని మూసేస్తారు, మొత్తం చెత్త నింపబడి ఉంటది. దాన్ని క్లీన్ చేసి ఈ తెలంగాణ ప్రభుత్వము అండ్ రెయిన్ వాటర్ అని చెప్పేసి ప్రాజెక్ట్ రెండు కలిసి క్లీన్ చేసి మళ్ళీ ఈ గాంధీ హాస్పిటల్ కి వాటర్ ని అందిస్తున్నాయని చెప్పేసి నిన్న మన్ కీ బాత్ లో మోడీ చెప్పడం జరిగింది. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ది 27th and 28th కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.